ఈరోజు మాకు 4 ఆర్డర్స్ వచ్చాయండి. ఈరోజు స్టార్ట్ చేసాము యాక్చువల్గా. 4 ఆర్డర్స్ వచ్చాయి. సో అందరికీ చేస్తున్నాము. ఈరోజు మెనూ ఏంటంటే వంకాయ ఉల్లికారం కూర, టమాటో పచ్చడి, దోసకాయ పప్పు ఇవి పంపిస్తున్నాం ఈరోజు అందరికీ. సో అందరూ ఒకసారి చూడండి. ఈరోజు టాస్క్ దాదాపుగా పూర్తయిందండి. టమాటా పచ్చడి చేశాను. టమాటా పచ్చడి చేయడం అయింది యాక్చువల్గా. ఇది మేము యాక్చువల్గా పెద్దవాళ్ళని 2-3 చూసినప్పుడు మాకు ఆలోచన వచ్చింది. ఏంటంటే పాపం వాళ్ళకి అన్నీ ఉన్నాయి, అందరూ ఉన్నారు, కానీ జాబ్స్ చేస్తున్నారు, చేసి ఇచ్చేవాళ్ళు లేరు, వాళ్ళకి ఓపిక లేదు. అలాంటప్పుడు వాళ్ళు ఎలా చేసుకోవాలని పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు. సరైన ఫుడ్ లేక, హెల్తీ ఫుడ్ లేక. ఒకరు కాదు, 2-3 ఫ్యామిలీస్ని అలా చూసాము. ఇంకా చాలామంది ఇబ్బంది పడుతున్నారు అలా. సరే అప్పుడు నాకు ఆలోచన వచ్చింది, ఏం చేస్తే బాగుంటుంది, మనం ఎలాగో ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాం కదా, ఇలాంటి వాళ్ళకి చేస్తే మనకి వాళ్ళకి ఫుడ్ దొరుకుతుంది. నేను కూడా నాతో పనిచేసే 2-3కి నేను కూడా ఒక ఉపాధి చూపించగలను అని ఆలోచించి ఇలాంటి డెసిషన్ తీసుకున్నాను యాక్చువల్గా. ఇదివరకు కూడా ఊరికే ఇచ్చి ఒకరిద్దరికి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఫుడ్ ఇచ్చాను నేను కూడా తీసుకెళ్ళి. వాళ్ళ దగ్గరే నేను పేమెంట్ ఏం తీసుకోలేదు నేను. సరే అలాంటప్పుడు వాళ్ళకి చాలా నచ్చాయి అవి. మనస్ఫూర్తిగా వాళ్ళు చాలా నచ్చాయి, బాగున్నాయమ్మా మీరు చేసినవన్నీ చాలా బాగున్నాయి, మేము కర్రీ పాయింట్లో వాటిలో తెచ్చుకున్న వాటికన్నా కూడా మేము చాలా బాగున్నాయి, ఇలాంటి ఫుడ్ మాకు డైలీ మాకు దొరికితే మేము నిజంగా అదృష్టవంతులమే అని అన్నారు. సో అప్పుడు నాకు ఆలోచన వచ్చింది, ఇలా చేస్తే బాగుంటుంది కదా అని. అప్పుడు చేయడం స్టార్ట్ చేశాను నేను కూడా. అందుకని ఆ ఉద్దేశంతో మేము ప్లాన్ చేసుకుని ఎంతో డిస్కస్ చేసి ఎంతో ఆలోచించి ఇది మొదలుపెట్టాము. అంటే మనం చేస్తూ ఊరికే మనకు